Welcome to all. Good morning, first of all. Last class we discussed SAP introduction, right? What is SAP? What is ERPs? What is database? What is landscape? And types of ERP softwares, planning. What is advantages of SAP? Now we will go to main topic in SAP. This is the SAP organization structure. FI organization, CO organization structure, plastic organization structure, and other organization structures. In FI module, FI organization structure అనేది ఫస్ట్ కంపెనీ కోడ్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, బిజినెస్ ఏరియా. నెక్స్ట్ సిఓలో ఆపరేషన్ కన్సర్న్ అండ్ కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది. నెక్స్ట్ లాజిస్టిక్ మాడ్యూల్స్, ఎంఎం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఎంఎం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మళ్ళీ ప్లాన్ టు పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్లో సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఏరియా. దిట్ ఈస్ ద ఓవరాల్ ఎస్ఏపి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి కొద్దిగా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. FI organization units, company code, profit center, segment, business area, company credit control area. First of all, we will discuss what is company code, how to working in this. Company code is it represents the legal entity of the organizations. Legal entity of the organizations అంటే ఇప్పుడు ఏదైనా మనం ఎంట్రీస్ ఉంటుందో ఆ ఎంట్రీస్ని పర్టికులర్గా కంపెనీ కోడ్తో మనం చేసి పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఈజ్ ఏ డిఫైన్డ్ ఏ లీగల్ ఎంటిటీ లెవెల్. నెక్స్ట్ వీ కెన్ ఏబుల్ టు పోస్ట్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ట్రాకింగ్ అండ్ అనాలసిస్ ద ట్రాన్సాక్షన్ అట్ ద కంపెనీ కోడ్ లెవెల్. ఎట్లా అంటే మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షను ఏ డేట్లో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా అని మనం అనలైజ్ చేయడానికి దాన్ని మనం ఫస్టే చెప్పాం కదా, ఈ అది ఆర్గనైజేషన్లో కంపెనీ కోడ్తో మనం అసైన్ చేసి చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకోవచ్చు, అది ఏంటి పరిస్థితి, ఏ లెవెల్లో ఉందని ట్రాక్ చేసుకునేదానికి, దాన్ని బట్టి మనం బిజినెస్ని ఇంకా ఎలా రన్ చేస్తే గ్రోతింగ్ ఉంటుందని అనలైజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద బుక్ ఆఫ్ ద అకౌంట్స్ కెన్ బి మెయింటైన్ అట్ ద కంపెనీ కోడ్ లెవెల్. అదే ఇప్పుడు ఏదైనా మనం జనరల్ ఎంట్రీస్ ఉంటుంది, ఆ ఎంట్రీస్ని అంతా ఒక కంపెనీ కోడ్ లెవెల్లో మనం మెయింటైన్ చేసేదాన్ని దీని మీనింగ్. ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ కెన్ బి ఎక్స్ట్రాక్ట్ అట్ ద కంపెనీ కోడ్ లెవెల్. ఏదైనా మనం కంపెనీ కోడ్ని బేరేజ్ చేసుకొని మనం అది ప్రాఫిట్టా లాసా, అసలు బ్యాలెన్స్ షీట్లో మనకు గెయిన్ అవుతున్నామా, లాస్ అవుతున్నామా, నెక్స్ట్ డెబిట్స్, క్రెడిట్స్ ఏంటి అని చూసుకొని చెక్ చేసుకోవడానికి మనం కంపెనీ కోడ్ లెవెల్లో మనం చెక్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కంపెనీ కోడ్ కెన్ బి డిఫైన్డ్ మ్యాక్సిమం అప్ టు 4 digits, either numeric or alphanumeric codes. అంటే మనం మ్యాక్సిమము 4 digits మాత్రమే కంపెనీ కోడ్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. అది ఇలా మనం 1 2 3 అయినా యూజ్ చేయొచ్చు, లేదు ఆల్ఫాబెట్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు 2 బై కాంబినేషన్, 2 ఆల్ఫాబెట్స్, 2 1 2 3s
ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ AB10, CD10 అలా లేదు అనుకో, ఒక కంపెనీ కోడ్ 4000, నెక్స్ట్ 5000, అలా లేదనుకుంటే ABCD, అలా లేదనుకుంటే BCD, DE, అలా ఏదైనా మనం అది యాజ్ పర్ అది వాళ్ళ కంపెనీని మెయింటైన్ చేసి రన్ చేసేవారు వాళ్ళ ఇష్టం అనమాట. ఓకే, దిస్ ఇస్ ద కంపెనీ కోడ్ క్యాన్ బి డిఫైన్డ్ మ్యాక్సిమం అప్ టు 4 digits code, either numeric or alphabetic. That is the company code. Okay, next, what is company? Company is not a group of company. దాని మీనింగ్ ఏంటంటే అదొక్క ఏమంటారు, టోటల్గా కంపెనీ అనేది ఒకటే, ఒక పేరు మీద ఉంటుంది కానీ అంటే అది కంపెనీ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే కాదు. కంపెనీ ఈక్వల్ టు ట్రేడింగ్ పార్ట్నర్. ఫర్ ఎగ్జాంపుల్ TP1 ఈజ్ ఈక్వల్ టు అట్లాస్ ES, TP2 ఈజ్ ఈక్వల్ టు అట్లాస్ చైనా, TP3 ఈజ్ ఈక్వల్ టు అట్లాస్ పోలాండ్, TP4 ఈక్వల్ టు అట్లాస్ రష్యా అండ్ ఇండియా ఆల్సో. Company can called as trading partner. What is the purpose of company? కంపెనీనే మనం ట్రేడింగ్ పార్ట్నర్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకే, ఇన్ SAP ట్రేడింగ్ పార్ట్నర్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్. మనం SAPలో ట్రేడింగ్ పార్ట్నర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇంటర్ కంపెనీలో మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసిన దాన్ని చూడడానికి కూడా మనం ఈ SAP అనేది యూజ్ చేస్తాం అన్నమాట. బై యూజింగ్ ట్రేడింగ్ పార్ట్నర్ we can extract and the intercompany transactions while preparing group consolidation statement. అది ఇంతకుముందు చెప్పాను, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ని ఒక గ్రూప్గా చేసి దాన్ని కన్సాలిడేషన్ చేసి స్టేట్మెంట్స్ని పాస్ చేయడానికి మనం కంపెనీ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, బిజినెస్ ఏరియా ఆల్మోస్ట్ అన్నీ ఒకటే. బై using either profit center or segment or business area, we can get the financial statement and also book of the accounts at the business level unit. Okay, or strategic divisional unit, or location wise, or branch wise, or retail store wise. దీని మీనింగ్ ఏంటంటే మనం ప్రాఫిట్ సెంటర్నైనా సెగ్మెంట్నైనా బిజినెస్ ఏరియానైనా మనం యూజ్ చేయడం వల్ల మనకు ఫైనల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అసలు అది లాసా గెయినా అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంటు మనకు వస్తుంది అనమాట. అట్లా అదేవిధంగా బుక్ ఆఫ్ ద అకౌంట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయాలి. బుక్లో మనం ఏమైతే ఎంట్రీ చేస్తుంటామో వాటినన్నిటిని మనం ఏ విధంగా అంటే బిజినెస్ లెవెల్, అంటే ఒక బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రీటైల్ ఉంటుంది, ఒకటి ఆయిల్, ఒకటి వేరే వేరే లొకేషన్లో ఉంటుంది. అదే ఎక్కడ ఇచ్చింది అంటే బిజినెస్ లెవెల్ యూనిట్, నెక్స్ట్ డివిజనల్ యూనిట్, నెక్స్ట్ లొకేషన్ వైజు, బ్రాంచ్ వైజు, స్టోరేజ్ వైజ్, ఎక్కడెక్కడ ఏ దేంట్లో లాస్, దేంట్లో గెయిన్ వస్తుంది అని తెలుసుకోవడానికి పర్టికులర్గా మనం ప్రాఫిట్ సెగ్మెంట్ని బిజినెస్ ఏరియాని చూజ్ చేసుకొని చేస్తాం అనమాట. టు నో ద బిజినెస్ యూనిట్ పర్ఫార్మెన్స్, అదే ఇప్పుడు పైన చేస్తాం కదా, అది లాసా గెయినా అని ఆ బిజినెస్ అనేది ఎలా రన్ అవుతుంది ఏంటి పరిస్థితి తెలుసుకోవడానికి మనకు ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ బిజినెస్ ఏరియా సూటబుల్ అవుతుంది. అదేవిధంగా టు మెయింటైన్ ఆర్ పోస్ట్ ద ట్రాన్సాక్షన్, ట్రాక్ ద ట్రాన్సాక్షన్ అండ్ అనలైజ్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ రిపోర్ట్స్ అట్ ద బిజినెస్ యూనిట్ లెవెల్. అదే ఇప్పుడు పైన డిస్కస్ చేసినట్టే
మనం పోస్ట్ చేస్తాం కదా, పోస్ట్ చేసే వాటిని అది ట్రాక్ చేయడానికి, దాన్ని బట్టి మనకు లాస్ అవుతుందా గెయిన్ అవుతుందా చెక్ చేసుకొని, ఆ చెక్ చేసుకున్న దాన్ని మనం దా లాస్ గెయిన్ బట్టి బై మిస్టేక్లో ఏదైనా లాస్ వస్తుంది అనుకుంటే మనం దాని గురించి అనలైజ్ చేసి మనం ఇంకా ఎలా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనే దానికి ఉపయోగపడుతుంది అనమాట. Date can be posted with the combination of profit center and company code. అంటే మనం ఏ డేట్లో అయితే మనం పోస్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ప్రాఫిట్ సెంటర్ని కంపెనీని రెండింటిని కాంబినేట్ చేసి చూస్తుంది అనమాట. టు గెట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అట్ ద ప్రాఫిట్ సెంటర్ ప్రాఫిట్ ఆర్ అండ్ లాస్, టు గెట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అట్ ద బిజినెస్ లెవెల్ అన్నట్టు. ఇదే ఇప్పుడే చెప్పాను, అది ప్రాఫిట్ లాస్ అని చూసుకొని అలా అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో మనం అది అసెట్ ఉందా లేదంటే డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా చూసుకొని అది అసెట్ ఇంక్రీజ్ అవుతుందా లేదంటే డిక్రీజ్ అవుతుందా చెక్ చేసుకోవడం కోసం కూడా మనం ప్రాఫిట్ సెంటర్ని యూజ్ చేస్తాం అనమాట. టు గెట్ ద ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అట్ బిజినెస్ యూనిట్ లెవెల్. ఏదైనా మనకు రిటర్న్స్ కానీ అట్లా ఏదైనా ఉన్నా కూడా మనం దాన్ని బట్టి మనం చెక్ చేసుకొని ఫర్దర్గా స్టెప్ అయ్యచ్చు అనమాట. నెక్స్ట్, ప్రాఫిట్ సెంటర్ కెన్ బి క్రియేటెడ్ మ్యాక్సిమం అప్ టు 10 డిజిట్స్ కోడ్, ఎయిదర్ న్యూమరిక్ అండ్ ఆల్ఫాబెటిక్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్. మనం ప్రాఫిట్ సెంటర్ని క్రియేట్ చేయడానికి అప్ టు 10 డిజిట్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. దానికన్నా ఎక్కువ పెట్టేదానికి అవ్వదు, దానికన్నా తక్కువ చేసేదానికి లేదు. మ్యాక్సిమం 10 డిజిట్స్ కోడ్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది ఓవరాల్గా ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ బిజినెస్ ఏరియా. నెక్స్ట్ అది ఎఫ్ఐది. నెక్స్ట్ సిఓ చూద్దాం. సిఓలో ఆపరేటింగ్ కన్సర్న్ అండ్ కంట్రోలింగ్. Operating concern, it is highest organizational unit in the controlling module, which is required only for COPA module. COPA means controlling profitability analysis module. COPA means controlling profitability analysis module. ఓకే, ఇది ఏంటంటే ఆపరేటింగ్ కన్సర్న్ అనేది కంట్రోలింగ్ మాడ్యూల్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అనమాట. అట్ ద ఆపరేటింగ్ కన్సర్న్ లెవెల్ ఇట్ రికార్డ్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ సేల్స్ అండ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఇప్పుడు మనకు ఆపరేటింగ్ కన్సర్న్లో ఏమంట, సేల్స్ గురించి మార్కెటింగ్ గురించి ఉన్న ఇన్ఫర్మేషను, అదేవిధంగా సేల్స్ అండ్ ఎక్స్పెన్సెస్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ని దీంట్లో ఆపరేషన్ కన్సర్న్లో మనం చూడవచ్చు అనమాట. రిపోర్టింగ్ లైక్ బ్రాండ్, సిటీ, కంట్రీ, సేల్స్ ఎంప్లాయ్, కస్టమర్, ప్రోడక్ట్. ఇట్ ఈస్ మన ప్రోడక్ట్ బట్టి ఏ ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది, ఏ కస్టమర్ మంచిగా పోతుంది, ఎంప్లాయీస్ సేల్స్ ఎంప్లాయీస్ ఉంటారు, ఏ బ్రాంచ్లో ఏ సిటీలో ఏ కంట్రీలో పర్టికులర్ అనేది బాగా సేల్ అవుతుంది ఏంటి అనే దాని ఇన్ఫర్మేషన్ కోసం మనం ఆపరేటింగ్ కన్సర్న్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇట్ రికార్డ్స్ సేల్స్ అండ్ అసోసియేటెడ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ రిపోర్టింగ్ డైమెన్షన్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్, ప్రోడక్ట్, బ్రాండ్, సేల్స్ ఎంప్లాయీ, కంట్రీ వైజ్, రీజనల్ వైజ్, కస్టమర్ వైజ్. కాస్ట్ ఆఫ్ సేల్ మనం అంటే ఇడేమన్నాడు, ఇట్ రికార్డ్స్ సేల్స్ అండ్ అసోసియేట్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్
మనం సేల్ చేసే దానికి కాస్ట్ బట్టి, సేల్స్ డిస్కౌంట్ మనం ఇచ్చే డిస్కౌంట్ని బట్టి, రిబేట్స్, ఫ్లైట్ ఛార్జెస్, ఇన్సూరెన్సు, అన్నీ ఇంక్లూడింగ్తో ఉన్నదాన్ని కస్టమర్ ఎవరైనా లైక్ చేసి దా కొనుక్కోవడం ఎక్కువ ఇది చేస్తారు. ఆ డీటెయిల్స్ అంతా కూడా మనం ఆపరేషన్ కన్సర్న్ ద్వారా తెలుసుకోగలుగుతాం అనమాట. వీ కెన్ గెట్ ద సేల్స్ రిపోర్ట్, కాంట్రిబ్యూషన్ అనాలిసిస్ రిపోర్ట్స్, బ్రేక్ ఈవెన్ రిపోర్ట్స్ అట్ ద కస్టమర్ లెవెల్, ప్రోడక్ట్ లెవెల్, డివిజనల్ లెవెల్, సేల్స్ ఎంప్లాయ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ లెవెల్. ఇదేమంటుంది, వీ కెన్ గెట్ ద సేల్స్ రిపోర్ట్, అదే మనం ఎంత సేల్ అయింది ఏంటి అనేది రిపోర్ట్స్ తెలుసుకోవచ్చు. కాంట్రిబ్యూషన్ అనాలిసిస్, ఎంత ఓవరాల్గా అనేది తెలుసుకోవచ్చు. ఏంటి కస్టమర్ లెవెల్ ఎంత, ఏ కస్టమర్కి ఎంత పర్చేసింగ్ అనేది తెలుసుకోవచ్చు. లేదు ఏ ప్రోడక్ట్ సేల్ పోతుంది, ఏ ప్రోడక్ట్ ఇదవుతుందని తెలుసుకోవచ్చు. డివిజనల్ వైజ్ సేల్స్ ఎంప్లాయీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ లెవెల్, అంటే ఎవరినైనా ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని సేల్ చేయడానికి సేల్స్ ఎంప్లాయీస్ ఉంటారు. అదేవిధంగా కొన్ని కొన్ని డివిజన్ ఒక్కొక్క ఏరియాలో మనం మార్కెటింగ్ అనేది ఉంటుంది అనమాట. దాని గురించి డీటెయిల్స్ మొత్తం ఈ ఆపరేషన్ కన్సర్న్లో ఉంటుంది. ఆపరేటింగ్ కన్సర్న్ డిఫైన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ మార్జిన్ అనాలిసిస్. మార్జిన్ అనాలిసిస్ అంటే ఈ ఏరియాలో ఏది ఎక్కువగా సేల్ అవ్వడం కానీ, లేదంటే ఏ కస్టమర్ ఆ ప్రోడక్ట్ని చూసి మనం అనలైజ్ చేసుకోవడానికి ఆపరేటింగ్ కన్సర్న్ అనేది యూజ్ అవుతుంది. ఆపరేటింగ్ కన్సర్న్ మస్ట్ బి డిఫైన్డ్ విత్ 4 digits కోడ్, ఎయిదర్ న్యూమరిక్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్. ఓన్లీ 4 digits మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం ఆపరేటింగ్ కన్సర్న్ అనేది. ఇది ఓవరాల్గా ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ సిఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చరు. లాజిస్టిక్స్ మాడ్యూల్స్ వచ్చి అది ఎంఎం ఎస్డి మాడ్యూల్ కింద వస్తుంది. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డిస్కస్ చేశాం కదా. ఎంఐఎంఎస్డి వీలు పడితే నెక్స్ట్ చూస్తాం, కానీ ఇప్పుడు వీటి గురించి అయితే మనం ఏం డిస్కస్ చేయట్లేదు. ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఎఫ్ఐ అయిన తర్వాత మనం సిఓని డిస్కస్ చేస్తాం. దిస్ ఈస్ ద సెకండ్ ఇంట్రొడక్షన్ క్లాస్. ఐ థింక్ దిస్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ రియల్ టాపిక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇది బేసిక్ క్వశ్చన్ అనమాట. ఫ్రెషర్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ, మేబీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే అడగచ్చు, అడగకపోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఎస్ఏపి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఎస్ఏపి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఈ మొత్తం వస్తుంది అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. వాట్ ఈస్ ద ఎస్ఏపి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్? ఎస్ఏపి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఫైనాన్స్ ఉంటుంది, కంట్రోలింగ్ ఉంటుంది, లాజిస్టిక్ మాడ్యూల్స్ ఉంటుంది, అదర్ మాడ్యూల్స్ పిపిఈ, పిఎం ఇవన్నీ ఉంటుంది. దీంట్లో పర్టికులర్గా ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే కంపెనీ కోడ్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, బిజినెస్ ఏరియా. సిఓ ఆర్గనైజేషన్ అంటే ఆపరేషన్ కన్సర్న్, కంట్రోలింగ్ ఏరియా. ఇలా ఇక్కడే క్వశ్చన్ ఈవెన్ ఫ్రెషర్స్కి ఒక 60% అడగడానికైతే ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇదంతా బేసిక్ క్వశ్చన్స్. ఈ మేబీ అడిగితే అడగచ్చు, అడగకపోతే లేదు. కానీ ఇక్కడ అసలు కంపెనీ కోడ్ గురించి మ్యాక్సిమం ఇక్కడ ఉండొచ్చు, ఎన్ని డిజిట్స్లో మనం క్రియేట్ చేస్తాం అనేసి. ఆ తర్వాత ఇంకేం ఉండదు. నెక్స్ట్ వచ్చి కంపెనీలో వచ్చి కంపెనీని ఇంకా వేరే విధంగా కూడా ఏమని పిలుస్తారని ఇక్కడ ఒక క్వశ్చన్. నేను ఫ్రెషర్స్ గురించి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవన్నీ 99% అడగరు. మేబీ ఫ్రెషర్స్గా వెళ్తారు కదా, అలాంటి వాళ్ళని అయితే కంపల్సరీ టచ్ చేస్తారని చెప్తున్నా. కంపెనీకి అనదర్ నేమ్ ట్రేడింగ్ పార్ట్నర్. ఓకే, ఇది దిస్ ఇస్ ద సెకండ్ క్లాస్. వెల్కమ్ టు ద world of FICO. Please share and subscribe and like. Thank you.